గంగాదేవి భూమికి ఎలా వచ్చింది? శివుడు జటాలో ఎలా ఉంచుకున్నాడు? ఒకప్పుడు రాజు సుగరుడుకు 60,000 మంది కుమారులు ఉన్నారు. వాళ్ళు యజ్ఞం చేస్తుండగా ఇంద్రుడు వారి యజ్ఞపు గుర్రాన్ని దొంగిలించి కపిల మహర్షి యాగశాల దగ్గర ఉంచేశాడు. సగరుని కుమారులు ఆ గుర్రాన్ని వెతుకుతూ వెళ్ళి కపిల మహర్షిని తప్పుగా నిందించారు. ఆ ఆగ్రహంతో కపిలుడు తన దృష్టి శక్తితో వారిని బూడిద చేశాడు. ఆ ఆత్మలు పాప విముక్తి పొందాలంటే గంగాదేవి జలాలు వాటిపై ప్రవహించాలి అని దేవతలు చెప్పారు. అందుకే సగరుని వంశంలో భగీరథుడు అనే మహాతపస్వి గంగను భూమికి తీసుకురావడానికి తపస్సు ప్రారంభించాడు. భగీరథుడు బ్రహ్మదేవుని కఠిన తపస్సుతో ప్రార్థించాడు. బ్రహ్ముడు సంతోషించి అన్నాడు, గంగ నీ తపస్సుతో భూమికి రావడానికి సిద్ధంగా ఉంది, కానీ ఆమె ఉధృత ప్రవాహాన్ని భూమి తట్టుకోలేదు. ఆమెను ఎవరైనా పట్టుకోవాలి అని చెప్పాడు. భగీరథుడు శివుడిని ధ్యానించి ప్రార్థించాడు. తన కఠిన తపస్సుతో శివుడు సంతోషించి అన్నాడు, సరే భగీరథ, గంగ నా జటాలో పడేలా చేసేయి, నేను ఆమె ప్రవాహాన్ని నియంత్రిస్తాను అని చెప్పాడు. గంగాదేవి ఆకాశం నుండి ఉధృతంగా కిందకి పడి శివుడు ఆ ప్రవాహాన్ని తన జటాల్లో పట్టుకున్నాడు. తరువాత శివుడు తన జటాల నుండి ఒక చిన్న దారను విడుదల చేశాడు. ఆ దారే భూమికి వచ్చి భగీరథుని పితృదేవులను విముక్తి చేసింది. ఆ దారను గౌరవంగా భగీరథి గంగ లేదా గంగావతరణం అని పిలుస్తారు. గంగాదేవి భూమికి వచ్చిన తర్వాత ఆమె 3 ప్రవాహాలుగా ఏర్పడ్డాయి. అవే స్వర్గగంగ, భువగంగ, పాతాళ గంగ. భగీరథుడి తపస్సుతో గంగ భూమికి వచ్చినప్పుడు ఆమె ప్రవాహం అంతటి మహాశక్తిమైనది కాబట్టి శివుడు ఆమెను జటాలో పట్టుకుని నియంత్రించాడు. తర్వాత శివుడు తన జటాల నుంచి 3 దారులుగా గంగను విడుదల చేశాడు. అవి 3 లోకాలకు వెళ్లే 3 ప్రవాహాలు. మొదటిది స్వర్గగంగ. ఇది దేవతల లోకంలో ప్రవహిస్తుంది. స్వర్గలోకంలోని దేవతలు గంగను మందాకిని అని పిలుస్తారు. ఈ ప్రవాహం చంద్రుడు, సూర్యుడు, దేవతలు స్నానం చేసే పవిత్ర జలంగా ఉంటుంది. ఇది దేవలోకాన్ని పవిత్రంగా ఉంచే శక్తి. రెండవది భువగంగ. ఇది మన భూమి మీద ప్రవహించే గంగ. భగీరథుడు ప్రార్థించడంతో శివుడు తన జటా నుంచి ఈ ప్రవాహాన్ని విడిచాడు. అది హిమాలయాల నుండి బయలుదేరి భగీరథి, అలకనంద, గంగా రూపాల్లో ప్రవహిస్తుంది. మూడవది పాతాళ గంగ. గంగ యొక్క ఒక భాగం భూమి గర్భంలోకి ప్రవహించి ఈ ప్రవాహం పాతాళ లోకానికి చేరి అక్కడి ఆత్మలను పవిత్రం చేసింది. దీనివల్ల పాతాళంలోని జీవులకు విముక్తి కలిగింది. గంగా మరియు పార్వతీదేవి మధ్య ఉన్న ఆధ్యాత్మిక సంబంధం గురించి తెలుసుకుందామా? పురాణాల ప్రకారం గంగాదేవి కూడా పార్వతీదేవి యొక్క ఒక అవతారమే. ఈ ఇద్దరు శివశక్తి యొక్క దివ్య రూపాలు. ఒకరు శాంతి స్వరూపం, మరొకరు ప్రవాహ స్వరూపం. పార్వతీదేవి అంటే స్థిరశక్తి, శాంత స్వరూపం. పార్వతి అంటే పర్వతుని కూతురు, స్థిరత, సహనం, శాంతి. ఆమె శక్తి ఆత్మ సంయమనం, అంతరశాంతి, తపస్సు. ఆమె శివుడి సతీమణి, ఆయనతో సమతుల్యమైన ఆత్మశాంతి శక్తి. పార్వతి అంటే భూమి యొక్క శాంతి తత్వం, స్థిరమైన ప్రేమ, నిబద్ధత, శాంతి. గంగాదేవి ప్రవాహ శక్తి అంటే చల స్వరూపం. గంగాదేవి అంటే ప్రవహించే శక్తి, నిరంతర చలనం. ఆమె పరమాత్మ, జ్ఞానం, భూలోకంలో ప్రవహించే రూపం. ఆమె శక్తి శుద్ధి, చలనం, పరిణామం. గంగా అంటే జ్ఞానం, ప్రవహించే శక్తి, అన్ని పాపాలను దహించే శక్తి. శివుడు ఈ 2 శక్తుల మధ్య నిలిచిన సమతుల్య తత్వం. ఆయన జటాలో ప్రవహించే గంగ కూడా ఆయన తపస్సు ద్వారా నియంత్రింపబడింది. అలాగే ఆయన గుండె వద్ద నిలిచిన పార్వతి కూడా ఆయన శాంతిని ప్రతిబింబిస్తుంది. ఈ కథలో దాగిన ఆధ్యాత్మిక సత్యం ఏంటంటే పార్వతి మనలోని శాంతి, సహనం, నిశ్శబ్దం. గంగ మనలోని జ్ఞానం, చలనం, పవిత్రత. శివుడు మనలోని సమతుల్యం, నియంత్రణ, తపస్సు. మన జీవితంలో ఈ 3 ఉన్నప్పుడు మాత్రమే మన ఆత్మ పవిత్రం, శాంతం, పరిపూర్ణం అవుతుంది.